ఇక హైదరాబాద్లో 30 పెలికాన్ సిగ్నల్స్ను సిబి ఆనంద్ ప్రారంభించారు. ప్రతి పెలికాన్ సిగ్నల్ వద్ద ఇక ట్రైన్ అయిన వాలంటీర్స్ ఉంటారన్నారు. ట్రాఫిక్లో రోడ్ దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ చాలా ఉపయోగపడతాయని సిపి తెలిపారు. ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 45% పైగా పాదచారులు చనిపోతున్నారన్నారు. మహిళల భద్రత గురించి సేఫ్ సిటీ ప్రాజెక్టులో ఎన్నో తీసుకొచ్చామని తెలిపారు. పాదచారుల కోసం పెలికాన్ సిగ్నలింగ్ సిస్టమ్ను బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఇలాంటివి సిగ్నల్స్ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. ఒక సిటీలో ఇటువంటి సిస్టమ్ ని మనము అమలు పరుస్తున్నాము. यहाँ पर पहली बार अमल हो रहा है. మనందరి బాధ్యత దీన్ని సక్సెస్ చేయడం. చేస్తారా? ట్రాఫిక్ వాలంటీర్స్ చేయలేపండి. ఓకే, మీరంతా వాళ్ళకి గైడ్ చేసి చేస్తారా? ట్రాఫిక్ ఆఫీసర్స్ ఇనాగ్రేషన్ అయిపోయింది, టీ బిస్కెట్ తిని వెళ్ళిపోయి ఇక వదిలేయద్దు దీన్ని. నేను రోజు మానిటర్ చేస్తాను. ఓకే, డీసీపీస్ ఇది పనిచేస్తే పెడెస్ట్రియన్స్ కోసము హైదరాబాద్ సిటీలో ముందే ఫుట్పాత్స్ లేవు, సరిగ్గా ఫుట్పాత్ పైన నడవడానికి సౌకర్యం లేదు. ఫుట్పాత్ పైన దుకాణాలు ఉంటాయి, షాప్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి. ఎవరు నడవలేరు, 500 గజాలు కూడా నడవలేము. అటువంటి సమయంలో ఈ క్రాసింగ్ ఓవర్ కోసం మనము ఒక వసతి అనేది ఈరోజు కలిగిస్తున్నాం. అది అందరూ కూడా పాటించాలని నేను హైదరాబాద్ సిటిజన్స్ కి అందరికి పిలిపిస్తున్నాను. పెడెస్ట్రియన్ సేఫ్టీ అనేది పెంచి వాళ్ళకు ఒక సౌకర్యం కల్పించాలని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఇది మొత్తం ప్రాజెక్ట్ ని మిగతా పెలికాన్ సిగ్నల్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని ప్రియాంక గారిని, అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసి వారిని కోరుతున్నాను. ఏదైతే రిమైనింగ్ సిగ్నల్స్ ఉన్నాయో అవన్నీ కూడా 3 కమిషనరేట్స్ లో కూడా ఇది కంప్లీట్ చేసి ప్రజలకు వాళ్ళ సౌకర్యం కోసం అందించాలని నేను జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ గారిని, ఇక్కడ ఉన్న అడిషనల్ కమిషనర్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ వారు కోఆర్డినేట్ చేస్తున్నారు జిహెచ్ఎంసి తరఫున, వారు కూడా నా కృతజ్ఞతలు. ఇదే కాదు, వేరే అంశాల్లో కూడా చాలా పురోగతి మనం చూస్తున్నాము. వచ్చే 15-20 రోజుల్లో వేరే అంశాలు కూడా అన్ని కూడా మేము కంప్లీట్ చేసి దాని ఇనాగ్రేషన్స్ కూడా చేసేస్తాం. ఇదే కాకుండా ఈరోజు బాడీ ఓన్ కెమెరాస్ కూడా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ కి ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు బాడీ ఓన్ కెమెరాస్ దాని ప్రాముఖ్యత ఏంటో మనందరికి తెలుసు. ఇది ఫారెన్ కంట్రీస్ లో ఇది వాడేవాళ్ళు, కానీ ఒక 10 సంవత్సరాల నుండి ట్రాఫిక్ ఆఫీసర్స్ కి ఈ బాడీ ఓన్ కెమెరాస్ ఇచ్చినప్పటి నుండి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే చాలాన్స్ పడుతున్నాయో